అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. నేను స్మార్ట్గా ఉన్నాననే కదా నువ్వు వెంటనే ఒప్పేసుకుని పెళ్లి చేసుకున్నావు. అయినా నాదేముందిలే, నువ్వెంత అందంగా ఉండేదానివి. నుదుటిన పెద్ద బొట్టు, కళ్ళ నిండా కాటుక, తలలో పువ్వులు, నిండుగా బొద్దుగా ముద్దబంతి పువ్వులా ముచ్చటగా ఉండేదానివి. నీ కాళ్లకున్న పట్టీలు గల్లు గల్లుమని మ్రోగుతుంటే నా మనసు జల్లు జల్లుమనేది. కార్పొరేట్ కింగ్ గారు సడన్ గా కవిత్వంలో పడ్డారేంటో తీరిగ్గా కబుర్లు చెప్తున్నారు. ఆఫీస్కెళ్లారా? నో వే. ఇంత చక్కటి వాతావరణాన్ని వదులుకుని ఆఫీస్కి వెళ్లే సమస్యే లేదు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా హాయిగా ఇంట్లోనే గడిపేద్దాం. బై ద బై, ఈ పూట వంట కూడా నేనే చేస్తున్నాను. మీరు వంట చేస్తారా? అదేంటి, మీరు మర్డర్ చేస్తారా అన్నట్టు అలా అడిగావు? మంచి మూడ్లో ఉన్నప్పుడు వంట చేయడం నాకు మహా ఇష్టం. కమాన్ చెప్పు. వెజ్, నాన్ వెజ్, చైనీస్, కాంటినెంటల్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఎనీథింగ్. ఏం కావాలో చెప్పు, అదరగొట్టేస్తాను. వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, వాట్ నాట్. ఏం కావాలో చెప్పు, అద్భుతంగా వండుతాను. హాట్ గా సర్వ్ చేస్తాను. మీలో ఈ కళ కూడా ఉందని నాకెప్పుడు చెప్పలేదే? ఇదొక్కటే కాదు డియర్, మన దగ్గర 64 కళ్ళు ఉన్నాయి. అందులో దొంగతనం కూడా ఉందట. యు ఆర్ రైట్. అందుకేగా నీ మనసు దోచుకున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏదో ఫైల్ తీసుకొచ్చినట్టున్నావు. సాయంత్రం మీరు మీటింగ్కి వెళ్ళాలి కదా మేడం? అవును, మన బిజినెస్కి సంబంధించిన పాలసీ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు కాబట్టి కంపల్సరీగా వెళ్ళాలి. ప్రెజెంటేషన్ కూడా ఉంటుందన్నారు కదా మేడం? అవును, నేషనల్ లెవెల్ మీటింగ్ కదా, చాలా పెద్ద కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ ఫైల్ అదే మేడం, మీరు చెప్పినట్టు మనం కొత్తగా డిజైన్ చేసిన వెరైటీ మోడల్స్, లేటెస్ట్ యూత్ స్పెషల్ డిజైన్స్, వెడ్డింగ్ కలెక్షన్స్, పార్టీ వేర్, వాటికి సంబంధించిన ఫోటోలు, ఇల్లస్ట్రేషన్స్, పేపర్ కటింగ్స్ అన్నీ ఫైల్ చేసి పెట్టాను. ఒక్కసారి చూడండి మేడం. ఫెంటాస్టిక్, వెరీ గుడ్ వసంత, చాలా మంచి పని చేశావు. ఈ ఫైల్ చూస్తే చాలు మన క్రియేటివిటీ,
క్వాలిటీ, వర్క్మెన్షిప్ అన్నీ అవతల వాళ్ళకి ఈజీగా అర్థమైపోతాయి. ప్రత్యేకించి నేను అందరికీ చెప్పక్కర్లేదు. ఆ రకంగా నాకు శ్రమ తగ్గించావు. థ్యాంక్ యూ. ఫ్యాషన్ షో అన్నారు మేడం, దాని గురించి మళ్ళీ మీరేం చెప్పలేదు? నాకు గుర్తుంది వసంత. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఇవాళ మీటింగ్లో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలో ప్లాన్ చేద్దాం. అలాగే మేడం. మిత్ర, నువ్వా? రారా. వసంత, మా చెల్లి మిత్ర. నమస్తే మేడం. వసంత, నువ్వు లోపలికెళ్ళి పని చూసుకో, నేను మళ్ళీ పిలుస్తాను. అలాగే మేడం. ఆగో సుహిత, ఈవిడెక్కడేం చేస్తోంది? మన దగ్గరే పనిచేస్తోంది. వాట్ యు మీన్? నీకేమన్నా పిచ్చా? ఈ మేడం గారే కదా కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయ్యి ₹1,00,00,000 నష్టం వచ్చేలాగా చేసింది. లక్కీగా బయటపడ్డాం, కానీ లేకపోతే ఆఫీస్ మూసుకోవాల్సి వచ్చేది. ఈవిడ గారు ఒక దొంగ, చీట్, ఫ్రాడ్ అని తెలిసి కూడా మళ్ళీ ఎందుకు రానిచ్చావు? ముందు అర్జెంటుగా ఉద్యోగంలోంచి తీసేయ్. ఇలాంటి దొంగల్ని ఎంకరేజ్ చేస్తే మిగతా వాళ్ళు కూడా అదే రూట్లో వెళ్తారు. ఏమిటి ఆలోచిస్తున్నావు? తప్పు చేసిన వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోకపోతే అది మన చేతగానితనం అనుకుంటారు. మంచితనం మన వీక్నెస్ అనుకొని మరింతగా ఆడిస్తారు. అరే, నేను ఇంత చెప్తున్నా నువ్వేం మాట్లాడవేంటి? వసంత, నువ్వు లోపలికెళ్ళు. నేను బయటికి పంపించమంటే నువ్వు లోపలికి వెళ్ళమంటావేంటి? అది మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. వసంత, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. మిత్ర, చేసినన్నాళ్ళు వసంత సిన్సియర్గానే వర్క్ చేసింది. మధ్యలో ఎవరో ఆ అమ్మాయిని పొల్యూట్ చేసి డబ్బాసి చూపించి పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేలా చేశారు. ఎవరో ఎందుకు చేస్తారు? వాళ్ళకేంటి లాభం? దానికి చాలా కారణాలుండొచ్చు. ఏమిటో ఆ కారణాలు? పక్క వాళ్ళకి అనుకోకుండా పేరు, డబ్బు వచ్చేస్తున్నాయని జెలసీ కావచ్చు. మధ్యలో వర్క్ ఆగిపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. దాంతో చాలా లాస్ వచ్చి మన బతుకులు రోడ్డును పడిపోతాయి. ఆ పరిస్థితిలో మనల్ని చూసి ఆనందించాలనుకునే శాడిస్టులు కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళెవరైనా వసంతని ఎంకరేజ్ చేసి ఉండొచ్చు. ఓకే, అలాంటి వాళ్ళెవరో ఎంకరేజ్ చేశారని అనుకుందాం. ఈవిడికి బుద్ధుండక్కర్లేదా? అంత నిజాయితీ ఉన్నదే అయితే నేను అలాంటి పనులు చేయను అని చెప్పొచ్చుగా. బాగా ఉన్నవాళ్లే డబ్బు కోసం ఎన్నో తప్పుడు పనులు చేస్తున్నారు. అలాంటిది ఓ మధ్యతరగతి అమ్మాయి ఈజీ మనీ కోసం ఆశపడిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు మిత్ర. అంత మోసం చేసినా ఆవిడ్ని ఇంకా వెనకేసుకొస్తున్నావా? లేదు, వాస్తవం ఏంటో తెలుసు కాబట్టి చెప్తున్నాను. వసంత దగ్గర టాలెంట్ ఉంది. సరిగ్గా ఉపయోగించుకుంటే అది మన కంపెనీకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగని నమ్మే ఇంతవరకు తీసుకొచ్చావు, అయినా బుద్ధి రాలేదు నీకు. నువ్విలాగే అనుకుంటూ ఉండు, మళ్ళీ ఆఫీస్ ముయ్యాల్సిన పరిస్థితి వస్తుంది మనకి. నెవర్. మరోసారి ఆ పరిస్థితి రాదు. ఎందుకంటే ఒకసారి తప్పు చేసింది గనక వసంత జాగ్రత్తగానే ఉంటుంది. అలాగే నేను దెబ్బతిని ఉన్నాను కాబట్టి నా జాగ్రత్తలో నేనుంటాను. సో నో ప్రాబ్లం. నేనింత చెప్తున్నా నువ్వు ఆవిడ్నే కంటిన్యూ చేస్తానంటే నీ ఇష్టం. ఎంతైనా ఇది నీ బిజినెస్ కదా. యూర్ రైట్ మిత్ర. ప్రస్తుతానికి ఈ బిజినెస్ నాదే. నువ్వు కూడా జాయిన్ అయితే మనదవుతుంది. ఎనీహౌ, ఏం చెప్పినా నా మంచి కోసమే కదా చెప్తాం. కాబట్టి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను. సరే, లంచ్ టైం అయింది కదా, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోంచేసొద్దాం పదా. నాకంత టైం లేదులే, వస్తాను. వచ్చావమ్మా, కూర్చోమ్మా, కాఫీ తీసుకొస్తాను. అలాగే.
పెంచలమ్మా, ఈ కార్డు ఎప్పుడొచ్చింది? మొన్న సుయితమ్మ స్నేహితురాల అమ్మగారు వచ్చి వాళ్ళ అమ్మాయికి సీమంతం అంట, సుయితమ్మ తప్పకుండా రమ్మని చెప్పి కార్డు ఇచ్చెళ్ళారమ్మా. మరి సుహిత కార్డు చూసిందా? చూసిందమ్మా, నేను కూడా చెప్పాను. సీమంతం ఇవాళే కదా, ఇంతవరకు ఆఫీస్ నుంచే రాలేదు. ఎప్పుడొస్తుంది, ఎప్పుడు వెళ్తుంది? సుహితకి ఈ విషయం గుర్తుందో లేదో, ఆఫీస్ పనిలో పడి మర్చిపోయిందో ఏమో. సుయితమ్మ అలా మర్చిపోదమ్మా, రావడానికి కుదరలేదేమో. అలాంటప్పుడు నాకైనా ఫోన్ చేసి వెళ్ళమని చెప్పాలి కదా. వాళ్ళెంతో అభిమానంతో ఇంటికొచ్చి మరీ పిలిస్తే వెళ్ళకపోతే ఏం బావుంటుంది? ఆ అమ్మాయికి సుహిత అంటే ప్రాణం, ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. సుహిత వెళ్ళకపోతే నిజంగానే బాధపడుతుంది. నేను తొందరగా రావడం మంచిదే అయింది. సుహితకు బదులు నేనైనా వెళ్ళొస్తాను. నువ్వా? నువ్వెందుకమ్మా? ఏ, నేను వెళ్ళకూడదా? అది నువ్వు ఏంటి పెంచలమ్మా, ఎందుకలా కంగారు పడుతున్నావు? అబ్బే అదేం లేదమ్మా, ఒక్కదానివి అంత దూరం వెళ్ళాలి కదా, వచ్చేసరికి రాత్రి అయిపోద్ది, అందుకే అట్టా అన్నాను. ఏం పర్వాలేదు. అదీగాక ఆ అమ్మాయి నాకు కూడా బాగా తెలుసు. మన ఇంటికి రెగ్యులర్గా వస్తుంటుంది. ఆంటీ ఆంటీ అని ఎంతో అభిమానంగా ఉంటుంది. ఆ అమ్మాయి పెళ్ళయ్యాక మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఇలాగైనా ఓసారి వెళ్ళి చూసినట్టుంటుంది కదా. నిజమేనమ్మా, కానీ నువ్వు బయట నుంచి ఇప్పుడే వచ్చావు కదా, ఆఫీసులో బాగా అలసిపోయి ఉంటావు. మళ్ళీ ఇప్పుడు అంత దూరం వెళ్ళడానికి ఓపిక ఉండాలి కదా. కాసేపట్లో సుయితం ఎట్టాగో వచ్చేస్తుంది, లేదంటే ఫోన్ చేసి చెప్దాం. ఇప్పుడు గుర్తు చేసినా తను బయలుదేరి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆలస్యం అయిపోతుంది. అయినా ఫంక్షన్ టైంకి వెళ్తే బాగుంటుంది, కానీ అంతా అయిపోయాక వెళ్తే ఏం బాగుంటుంది? ఆ విషయం సుయితమ్మకు కూడా తెలుసుంటది కదమ్మా, అందుకే లేట్ అయిపోయిందని ఇంటికి రాకుండా ఆఫీస్ నుంచి అట్టాగే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటది. వెళ్తే మంచిదే. అయినా సుహిత వెళ్తే నేను వెళ్ళకూడదనేం లేదుగా. అది కాదమ్మా. ఏంటి పెంచలమ్మా, వెళ్తున్నది శుభకార్యానికే కదా, ఎందుకలా వెనక్కి లాగుతావు? ఇప్పటికే ఆలస్యమైంది. నేను వెళ్తున్నాను. సుహిత వస్తే తొందరగా రమ్మని చెప్పు. వచ్చేటప్పుడు ఇద్దరం కలిసి వచ్చేస్తాం. బాగున్నారా? ఇప్పటి వరకు బాగానే ఉన్నాం. శుభమా అంట శ్రీమంతం చేసుకుంటుంటే శనిలా ఈవిడ దాపరించిందేంటి? సీమంతం అంటే ముత్తైదుల్ని పిలిచి చేసే కార్యం, దానికి విధవరాల్ని పిలవటం ఏంటి? పిలిచినానికి బుద్ధి లేకపోతే పోయింది, రావటానికి ఇవిడికైనా బుద్ధి ఉండాలిగా. మొగుడు చచ్చి ఏడాదన్నా కాలేదు, ఆ కట్టుబొట్టు చూడు సినిమా స్టార్లా తయారై వచ్చింది. బాగా చెప్పావు. మొగుడు పోతే పోయాడన్నట్టుంది కానీ ఆ మొహంలో కొంచెం కూడా బాధలేదు. బాబు, గౌరమ్మ. ఏంటి పెంచలమ్మా, గౌరికి ఏమైంది? గౌరమ్మ సుయితమ్మ స్నేహితురాలు సీమంతానికి వెళ్ళింది బాబు. గౌరీ సీమంతానికి వెళ్ళిందా? అవును బాబు. సీమంతం అంటే ముత్తేదువులందరూ కలిసి చేసే వేడుక. గౌరీ సంగతి తెలిసి కూడా ఎందుకు వెళ్ళనిచ్చావు పెంచలమ్మా? ఏదో ఒకటి చెప్పి ఆపలేకపోయావా? నాకు చేతనైనంత వరకు అన్ని విధాలా చెప్పి ఆపడానికి ప్రయత్నించాను బాబు, కానీ గౌరవం వినిపించుకోలేదు, వెళ్ళిపోయింది. ఎంత పని జరిగింది పెంచలమ్మా. సీమంతం అంటే రకరకాల మనుషులు వస్తారు, వాళ్ళకి మన బాధలు భయాలు తెలియవు, ఎవరేం మాట్లాడతారో తెలియదు. వచ్చిన వాళ్ళలో నమ్మకాలు చాదస్తాలు పట్టింపులు ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. అక్కడ వాళ్ళెవరన్నా నోరు జారి వర్ధని విషయం చెప్తే పరిస్థితి ఏమిటి?
ఊహించడానికి భయంగా ఉంది. అలా ఏమి జరగకముందే ఏదో ఒకటి సర్ది చెప్పి గౌరీని ఇక్కడ తీసుకొచ్చేయాలి. నీకు వాళ్ళు ఇల్లు తెలుసా? తెలుసు బాబు. నీకేం మాత్రం ఆలస్యం చేయకుండా నువ్వు వెంటనే నా కారులో వెళ్ళి తాతయ్య గారు అర్జెంట్గా రమ్మంటున్నారను, తాతయ్య గారు ఆరోగ్యం బాగోలేదను ఏదో ఒకటి చెప్పి వెంటనే తీసుకొచ్చాయి. నువ్వు ఇంకేం ఆలోచించుకో, వెళ్ళు. భగవంతుడా,